నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మంగళాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వినాయక చవితి, దసరా ఉత్సవాలను ఈ ప్రాంతంలోని అనేక వాడల్లో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేకించి మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో వినాయక చవితి అలాగే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు. జిఆర్ స్కూల్ సెంటర్లో ఉత్సవ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తుంటారు. ఎప్పట్లాగే ఈసారి కూడా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు వేడుకగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో నవదుర్గా ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 11:59 నవదుర్గా పందిరి వద్ద కలశ స్థాపన జరుగుతుంది. ఈ నేపథ్యంలో బందర్ నుంచి అమ్మవారి విగ్రహాన్ని నవదుర్గా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆదివారం రాత్రి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ నవదుర్గా ఉత్సవ కమిటీ కార్యవర్గ ప్రతినిధులు చిలుకూరి సూర్యకుమార్ శాస్త్రి, చిలుకూరి పవన్ కుమార్ శాస్త్రి, తుమ్మా సత్యనారాయణ, వాకాహ హర్ష, తుమ్మా ప్రేమ్, బిట్రా సాయి భాస్కర్రావు, ముగ్గుళ్ల భానుప్రకాష్, పుట్టా రమేష్ బాబు సభ్యులతో పాటు పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్, స్థానిక పెద్దలు జి మురహర్రావు తదితరుల పర్యవేక్షణలో 14.4 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని జేసీబీ సహాయంతో నవదుర్గా పందిరి మండపంలోకి చేర్చారు. కరెక్ట్ అంటే రాదు. అవునవును కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది.
ఈ ప్రక్రియకు దాదాపు 2 గంటల సమయం పట్టినప్పటికీ నవదుర్గా ఉత్సవ కమిటీ కార్యవర్గ ప్రతినిధులు స్థానిక మహిళలు కూడా ఎంతో ఓపికగా వేచి ఉన్నారు. అమ్మవారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నవదుర్గా పందిరిలో ప్రతిష్ఠింపజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి శరణ్ నవరాత్రోత్సవాల గురించి చిలుకూరి సూర్యకుమార్ శాస్త్రి మంగళగిరి టైమ్స్ కు వివరించారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ నందు గత 8 సంవత్సరాలుగా హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ గత 4 సంవత్సరాల నుండి నవదుర్గా ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగి ఈ జిఆర్ స్కూల్ సెంటర్ నందు వేంచేసి ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వారి సహాయ సహకారాలతో నవదుర్గా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఉత్సవ కమిటీ ద్వారా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మహావైభవపేతంగా జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించి నిత్యము జరిగేటువంటి ఉదయము సాయంత్రము జరిగేటువంటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో 50 మంది భక్తులు స్త్రీలు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలని కోరుతున్నాం. ఈ యొక్క పందిరి వద్ద విశిష్టత అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసిన వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించడంతో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి అంగరంగ వైభవంగా అభివృద్ధి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 3/10/2024 అనగా ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖు నుండి జిఆర్ స్కూల్ సెంటర్ నందు నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు 13వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష పూజలు మరియు కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. 9వ తారీఖు నాడు మూలా నక్షత్రం సందర్భంగా పిల్లల చేత మరియు స్త్రీల చేత సామూహిక కుంకుమార్చన దీపోత్సవ కార్యక్రమం జరుగును. అలాగే 11వ తారీఖు 100 మంది స్త్రీల చేత సువాసినీల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో కూడా 50 మంది కూడా పాల్గొనవచ్చు. అలాగే 12వ తారీఖు నాడు విజయదశమి సందర్భంగా మన పందిరి వద్ద సామూహికంగా 11 హోమకుండాలతో సుమారు 50 మంది దంపతుల చేత సామూహిక చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం సెమీ పూజ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమాలకు 50 మంది భక్తులు కూడా విచ్చేసి తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాల్గొనవలసిందిగా అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం. అలాగే మా యొక్క పందిరి వద్ద అమ్మవారి దగ్గర నివేదన చేసినటువంటి లడ్డూను లక్కీ డ్రాగా తీయడం జరుగుతుంది. ఈ యొక్క లక్కీ డ్రా కూపన్స్ పందిరి వద్ద 3వ తారీఖు నుండి అందుబాటులో ఉంటాయి. అందరూ కూడా స్వీకరించవలసిందిగా తీసుకోవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా 9 రకాల గిఫ్ట్లు లక్కీ కూపన్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరూ కూడా విచ్చేయాలని ప్రార్థిస్తున్నాం. జై దుర్గా భవానీకి జై.